వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏంజిల్ నెంబర్స్ 816. సో వాటి పాజిటివ్ నెంబర్స్ అసలు ఏ విధంగా ఉంటాయి అంటే అది పేరులో ఉన్న మనకి ఎక్కడైనా కనిపించిన ఏంజిల్ నెంబర్స్ అంటే మీరు గూగుల్ చేసినా కూడా చాలా విషయాలు మీకు తెలుస్తాయి. అండ్ నేను కిరణ్ నెహ్రూ గారు ఏంజిల్ నెంబర్స్ మీద మాట్లాడుకొని వీడియో చేసినటువంటివి ఉన్నాయి. పోనీ ఆ వీడియోస్ మీరు చూసినా కూడా వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అవి కనిపించిన ఒక పేరులో ఉన్నా కూడా ఎంత పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. అందరికీ నమస్కారం. సో ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఒక స్పెషల్ ఏంజల్ నంబర్ 816. సో లోషో గ్రిడ్లో దెర్ ఆర్ సెవరల్ నంబర్స్. సో 3 బ్లాక్స్ ఉంటాయి. లాస్ట్ బ్లాక్ వచ్చి 816. ఈ 816లో ఉన్నవాళ్ళు ప్రాక్టికల్, చేయగలమా చేయలేమా అంటే మాట, రాజకీయ నాయకుడు అనుకోండి, నేను చేస్తాను అంటే 100% ఆ పని చేస్తారు. ఇది కష్టమండి, బడ్జెట్ ఎక్కువ అన్నారనుకోండి, ఆ పని జరగకపోవచ్చు. వాళ్ళు థింకింగ్ ఈజ్ వెరీ వెరీ ప్రాక్టికల్. 816 మనకు తరచూ కనబడుతున్న సెల్ ఫోన్లో మనకు 816 నంబర్ కనబడిన, మన ముందు వెళ్ళే వెహికల్లో 816, డబ్బుల నోట్లలో 816 ఇట్స్ ఎ స్పెషల్ నంబర్. సో లోషో గ్రిడ్లో మనకు ఫస్ట్ వచ్చి 492, సెకండ్ వచ్చేసి 357, థర్డ్ వచ్చి 816. ఇట్లా క్రాసులు తీసుకుంటే 456, ఇట్లా క్రాస్ తీసుకుంటే 852. సో దీస్ ఆర్ ఆల్ స్పెషల్ ఏంజల్ నంబర్స్. ప్రతి నంబర్ కూడా మనకు ఏదో ఒకటి చెప్తుంది, మనకు సలహాలు ఇస్తుంది, మనల్ని గైడ్ చేస్తుంది. ఈ ఏంజల్ నంబర్స్ మనల్ని గెలిపిస్తాయి. మనం కనెక్ట్ అవ్వాలి యూనివర్స్కి, అంతే. సో దేవుడు నేరుగా చెప్పలేడు కాబట్టి దేవదూతల్ని ఈ ఏంజల్స్ రూపంలో మన దగ్గర పంపించడం, సందేశాలు. చాలామంది నోట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 816 నోట్ కళ్ళ మూసుకొని లెక్కేశారు, కనెక్ట్ కాము. మనం చూడాలి. చూసినప్పుడు ఆ 816 నోట్ని గుర్తించి పర్స్లో సపరేట్గా లేదా బీరోలో సపరేట్గా పెట్టుకొని రోజుకు 2 సార్లు కానీ 3 సార్లు కానీ నోట్ని చూసుకొని మన మనసులో బలంగా ఉన్న కోరికల్ని, డబ్బు కావాలి, నాకు అనంతమైన సంపద కావాలి, లేదా ఆరోగ్యం కావాలి, భార్యాభర్తలు కొట్లాడడం, నా భార్యతో బాగుండాలి అని మనం తలిచినప్పుడు ఈ 816 నంబర్ ఆ బంధాన్ని బలపరుస్తుంది, మ్యాజిక్ చేస్తుంది. సో ఈ నోట్స్ని కొనుక్కుంటే అదృష్టం రాదండి, అది స్వతహాగా మన దగ్గరకు రావాలి. ఈ నోట్లు అందరికి చూపించకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. మడత పడిపోయి నలిగిపోకుండా చాలా కేర్ఫుల్గా పెట్టుకోండి. అండ్ మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా నోట్స్ని చూసుకొని మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి. సో ఈ 8 అనేది అష్టలక్ష్మిలకి సంకేతం. చాలామంది 8 అంటే శని అనుకుంటున్నారండి. ఇది శని కాదు అన్నా కూడా చాలామంది. నేను మొన్న రీసెంట్గా తిరుపతి వెళ్తే నెల్లూరు నుంచి ఒక ఆమె బిడ్డ పుట్టిన 5 రోజులకే కారు వేసుకొని బిడ్డను తీసుకొని వచ్చేసింది. మావాడు 7 పుట్టాడు సార్, ఇది దరిద్రం సార్ 8 అని. అలా కాదమ్మా. సో 8న రాజశేఖర రెడ్డి గారు పుట్టారు, జూలై చక్రం తిప్పారు. సో 17th కేసీఆర్ పుట్టారు, 2 సార్లు ముఖ్యమంత్రి. 17 అన్న 8. అంతకుముందు 2 సార్లు ఫైనాన్స్ మినిస్టర్, 2 సార్లు ప్రైమ్ మినిస్టర్. 26 సెప్టెంబర్ పుట్టిన నరేంద్ర మోడీ గారు 5 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి, 3వసారి ప్రధానమంత్రి. నరేంద్ర మోడీ గారు 17న పుట్టారు, 17న ఎంజీఆర్ పుట్టారు, 17న కేసీఆర్, 17న సిఎన్ అనాదోరై, 17న డైరెక్టర్ శంకర్. సో పెద్ద స్టేజ్, పెద్ద యాక్టర్లు, పెద్ద డబ్బు, వీళ్ళకి పెద్ద కోరికలు ఉంటాయి. 8 అంటే ఇంత చిన్న కారు ఇస్తే అడ్జస్ట్ కారు పెద్దది, చిన్న ఇల్లు ఇస్తే అడ్జస్ట్ కారు పెద్దది. సో కేసీఆర్ గారికి చిన్న పదవి, ఎమ్మెల్యే, నాకు ముఖ్యమంత్రి పదవి. సో వీళ్ళు 20 ఏళ్ళు ముందు జరగబోయేది ముందు ఆలోచిస్తారు. రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. సో మళ్ళీ 2వసారి గెలిపించుకున్నారు ఆయన్ని. సో ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. 8 అంటే ప్రపంచానికి దారి చూపించే నంబర్.
మనం 8 అంటే శని అనుకోకూడదు. కష్టపడి పనిచేసి క్రమశిక్షణగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే శని ప్రభావం ఉండదు, గెలుపు ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మన ప్రజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు 8న పుట్టారు. ఆయన పుట్టిన తేదీ, నెల, సంవత్సరం కొడితే మళ్ళీ 8. రేవంత్ రెడ్డి పేరులో సంఖ్యాబలం 44-8. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరులో సంఖ్యాబలం 44-8. చిరంజీవి గారి పేరులో 35-8. మహేష్ బాబులో 35-8. హీరో కృష్ణ 35-8. అండ్ బాలకృష్ణ 26-8. రామోజీరావు గారు 26-8. జ్యోతి బోసు 26-8. వీళ్ళేమైనా శనిలో ఉన్నారా? డబ్బులో ఉన్నారు, పేరులో ఉన్నారు, కీర్తిలో ఉన్నారు. బాలకృష్ణ గారు వయసు పెరిగిపోతున్న అన్స్టాపబుల్ అని ఇంకా యంగ్ అయిపోతున్నారు. చిరంజీవి గారు ఇంకెంత యంగ్ కనబడుతున్నారు, వరుసగా సినిమాలతో రాబోతున్నారు. ఈ 8 అనేది ఎనర్జీ, 8 అంటే డబ్బు, 8 అంటే పేరు, కీర్తి. సో 8 ఇస్ ఫర్ మనీ. అండ్ 1 సూర్య భగవానుడి దీవెనల వల్ల ఈ 1 వాళ్ళు నాయక లక్షణాలు నంబర్ 1గా ఉంటారు. ఈ 1 కూడా క్రమశిక్షణ, పట్టుదల. 10 మంది వెనకడుగు వేసినప్పుడు ముందడుగు వేసేవాడే 1. సో 1 ఈజ్ ఎ లీడర్, డైనమిక్, అండ్ ఎవరి కింద తగ్గడు, లొంగడు, భయపడ్డు, అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎవరైనా అవమానిస్తే ఆ ఉద్యోగం వదిలేసుకుంటాడు. ఈ 1 వాళ్ళు వ్యాపారంలో కోట్లు గడిస్తారు. సో 19లో పుట్టిన ముఖేష్ అంబానీ ఎగ్జాంపుల్, 28లో పుట్టిన 1లో పుట్టిన రతన్ టాటా, ధీరుభాయ్ అంబానీ 28, బిల్ గేట్స్ 28. ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ ఏం కావాలి? 6 అంటే శుక్రుడు, అష్ట ఐశ్వర్యము, పేరు, డబ్బు, బట్టలు, లగ్జరీ. సో 10 మందిలో ఉన్న ఈ 6 కనుక్కునేయచ్చు. ఆ స్టైలింగ్, ఆ బట్టలు వేసే విధానం, అమ్మాయి అయితే శారీ కట్టే విధానం స్పెషల్గా ఉంటారు, ముచ్చటగా ఉంటారు. సో 6 అనేది లగ్జరీ. సో డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు, విపరీతంగా సంపాదిస్తారు. 6లో షేర్ బిజినెస్లో పట్టిందల్లా బంగారం, రియల్ ఎస్టేట్లో ఏం చేసినా అద్భుతాలు. సో 816 నంబర్ కనిపిస్తుందంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి. మంచి గ్రోత్, మంచి డెవలప్మెంట్, లగ్జరీ లైఫ్, హ్యాపీ లైఫ్, ఎలాంటి బాధలు, ఇబ్బందులు, కష్టాలు, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా జీవితం సాగిపోతుందని చెప్పే సంకేతమే ఈ దైవదూతలు ఇచ్చేది 816. సో మీకు ఈ 816 కనబడుతుందంటే మీ లక్ స్టార్ట్ అవబోతుంది, మీకు తిరుగు లేదు. సో మాకు 816 కనబడడం లేదండి, ఎలా? సో అలాంటి వాళ్ళు నన్ను సంప్రదిస్తే మీ పేరులో ఈ 816 నంబర్ వచ్చేలాగా కరెక్షన్స్ ఇస్తాను. అంటే పేరులో ఒక లెటర్ మారుస్తాను. పిలిచేది అదే ఉంటుంది. రష్యా అంటాం రూసియా అనం, చైనా అంటాం చిన్న అనం, హైదరాబాద్ అంటాం బ్యాడ్ అనం. రాసేది మెండర్కి పెట్టేసి ఎవరెలా పిలిచినా పంచభూతాలు తీసుకుంటాయి. అప్పుడు ఆ ఏంజల్ నంబర్స్ మిమ్మల్ని డబ్బు వైపు, పేరు వైపు, నాయకత్వ లక్షణాలు, అష్ట ఐశ్వర్యాలు, క్రమశిక్షణ, పట్టుదల, ఏం చేసినా డబ్బుల పంట. సో 816 అద్భుతం. సో 816లో 8 నవంబర్ 1969 పుట్టిన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ 816 అంటే ప్రాక్టికల్. ఎక్కడ స్టార్ట్ అయిందని గ్రాఫ్, ఎక్కడ ఉన్నాడు ఆయన, ఎంత పీరియడు. సో అనతి కాలంలోనే నిచ్చెనేసుకొని సీఎం పదవిలో కూర్చున్నారు. ఆయన 816. సో ఆయన కలలు కన్నారు, సాకారం చేసుకున్నారు, ఇన్ని కోట్ల మంది హృదయాలు గెలుచుకున్నారు. ఈ 816 ఉంటే ఏదైనా సాధ్యమే. పదవులు, గౌరవము, డబ్బు, పేరు, కీర్తి, ఆయుష్, ఈ 816 మనకు తెచ్చి చేతిలో పెడుతుందండి. సో మీ పేరులో ఇలాంటి నంబర్స్ కావాలి అంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మణికొండలో ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. స్క్రీన్లో కనిపిస్తున్న 7 నంబర్లో ఏ నంబర్ కాల్ చేసినా నా టైం, ప్రతి ఒక్కరికి టైం ఇస్తామండి. ఒక టైం ఉన్నప్పుడు ఇంకొకరు మ్యాక్సిమం ఇవ్వను. సో మీకు టైం ఇస్తాము. చాలామంది లొకేషన్స్ పెట్టేయండి, వచ్చేస్తాం. వరుసగా 100 మంది వస్తే మనకు టైం సరిపోదు. సో ఓన్లీ లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. డైలీ 5 to 7 అపాయింట్మెంట్స్ మాత్రమే. సండే కొంచెం ఎక్కువ ఉంటాయి. ఆన్లైన్ తీసుకునే వాళ్ళకి మీరు ఈరోజు ఫీజు కడితే 24 అవర్స్లో మీకు షీటు అండ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోతాయి. సో స్క్రీన్లో నంబర్స్ రాసుకోండి.
అదృష్టాన్ని తెచ్చుకోండి, ఆనందంగా జీవించండి. సో ప్రోగ్రాం చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం. బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week, 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.